అందరికీ మన్నాత పరిశుద్ధ ఆదివార ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాము. ఈ కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపాదివైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా మీకు అనేక స్తోత్రములు. మరి యొక్క పరిశుద్ధ దినం మీరు మాకు దయచేస్తారు కనుక స్తోత్రం చెల్లిస్తున్నాను. గత ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు వారమంతా కాపాడి క్షేమకరముగా ఉంచారు. మీకు స్తోత్రములు. ఎన్నో గణములు తెప్పించినారు, ఎన్నో మేలు చేసినారు, దీవించారు, భద్రపరిచారు. మీతో సహవాసం చేసే భాగ్యం దయచేసిన మా తండ్రి స్తోత్రములు. ప్రభా, ఇక ఈ కార్యక్రమం అంతా జయకరముగా జరిగించండి. ప్రభా, తమ రండి, మాతో ఉండండి, ఆశీర్లు కండి. మా తండ్రి గారిని మాతో ఉంచండి, ఆశీర్లుగా చేయండి. పరలోకంలోని వారిని మాతో ఉంచండి, భూలోకం ఏర్పాటు వారిని మాతో ఉంచండి, సంఘమంతటిని మాతో ఉంచండి. సమస్తమును జయకర్మగా జరిగించండి. ప్రభా, చేసే కార్యక్రమం అంతయు జయకర్మగా జరిగించుమని పాడుతున్న పాటలు, అలాగే ఆరాధించే ఆరాధన, వాక్ ఉపదేశము, ఇలాగన్నీ కార్యక్రమాలు జయకర్మగా జరిగించండి. మీ కృపను మా పట్ల చూపించి సమస్తము జయకరముగా సాగించుమని దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. కీర్తన పాడుకుందాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను. కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను. నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను. నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. వారే మహిమతో స్తోత్రించుచున్నారు. వారే మహిమతో స్తోత్రించుచున్నారు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. వారును మహిమతోనే స్తుతించుచున్నారు. వారును మహిమతోనే స్తుతించుచున్నారు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, మేము వారి వలె స్తుతించలేము. మేము వారి వలె స్తుతించలేము.
మేమింకనటకు రానందున అట్లు స్తుతించలేము. మేమింకనటకు రానందున అట్లు స్తుతించలేము. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు. అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు. గనుక నీ కోరిక నీక స్తోత్రములు. గనుక నీ కోరిక నీక స్తోత్రములు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకొందు వాని స్తుతి చేయుచున్నాము. అందుకొందు వాని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. తెలుగు కసికేంద్ర పుస్తకంలో ఉండి 30వ కీర్తనలో మొదటి 7 చరణాలు, చివరి 3 చరణాలు. యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం, మధురం మధురం మధురం. యేసు నామమెంతో మధురం. దీన జనులు భాగ్యవంతుల్, దీన జనులు భాగ్యవంతుల్. దివిరాజ్యంబు వారిదన్న, దివిరాజ్యంబు వారిదన్న. యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం. సాత్వికులగు జనులు భూమిని, సాత్వికులగు జనులు భూమిని స్వతంత్రించు కొందురన్న, స్వతంత్రించు కొందురన్న. యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం. కనికరించు వారు ధన్యుల్, కనికరించు వారు ధన్యుల్. కనికరంబు పొందెదరన్న, కనికరంబు పొందెదరన్న. యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం. శుద్ధ హృదయులు ధన్యుల్ దేవుని, శుద్ధ హృదయులు ధన్యుల్ దేవుని. చూతురని బహిరంగ పరచిన, చూతురని బహిరంగ పరచిన. యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం. శాంతికారులు ధన్యుల్ వారు, శాంతికారులు ధన్యుల్ వారు. స్వామి సుతులై యుందురన్న, స్వామి సుతులై యుందురన్న. యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం. నా కొరకు హింసలను బొందు, నా కొరకు హింసలను బొందు.
మీకు దివి గొప్ప ఫలమని అన్న, మీకు దివి గొప్ప ఫలమని అన్న. యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం. మీ సత్క్రియలు చూచి ప్రజలు, మీ సత్క్రియలు చూచి ప్రజలు మింటి తండ్రిన్ మెచ్చెదరన్న, మింటి తండ్రిన్ మెచ్చెదరన్న. యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం. సర్వ సృష్టికి నా సువార్త, సర్వ సృష్టికి నా సువార్త. చాటుడంచు నానాతిచ్చిన, చాటుడంచు నానాతిచ్చిన. యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం. పరిశుద్ధాత్మ వచ్చు వరకు, పరిశుద్ధాత్మ వచ్చు వరకు. ప్రకటనకు బోరాదని అన్న, ప్రకటనకు పోరాదని అన్న. యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం. యేసు వలెనే పలుకువారు, యేసు వలెనే పలుకువారు. ఎవరు లేరని పేరొందిన, ఎవరు లేరని పేరొందిన. యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం. మధురం మధురం మధురం, యేసునామా మెంతో మధురం. 77వ కీర్తన పల్లవి చివరి చరణం పాడుకొని ఆరాధన చేసుకుందాం. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసునిను తలంపగానే హృదయమానందముతో నిండు. నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నపుడేట్లుండును. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసు మా సంతోషము నీవే, ఈవే మా బహుమతి వైయుందువు. భాసురంబుగా మా మహిమావై బరగుచుండుము నిత్యము వరకు. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. ఆరాధన జరిగించుకుందాము. అందరూ నిలబడి ఆరాధనలు ఎక్కిపించండి. ప్రతివారు ప్రభువుని తలంచండి. దయగల దేవుడు, మహాకృపగల తండ్రి మనతో ఉన్నారు గనుక ఆయన వైపు చూచుతూ ఆయనకి నమస్కారము చెల్లించండి. ప్రభా మమ్మను కనికరించినారు, వరమంతా కాపాడి క్షేమకరముగా ఉంచారు. ఎన్నో గణములు తప్పించారు, ఎన్నో మేళ్ళు చేశారు. మమ్మల్ని క్షేమంగా ఉంచి మీతో సహవాసం చేసి ఈ భాగ్యం మాకు ఇచ్చారు కనుక మీకే స్తోత్రమని ప్రతి వారు ప్రభువుని స్తుతించండి. ఆయన వైపే చూచుచూ ఆయనకే నమస్కారములు చెల్లించండి. ప్రభా ఆరాధనలో పాల్గొనుచున్నాము తండ్రి, ప్రత్యేకముగా దీవించమని ఆయన వైపే చూసి ఆయనకే నమస్కారములు చెల్లించండి. ఆరాధన జరిగించుకుందాము.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన అందరూ ఎక్కించండి. ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మాస్తులు కూడా కోరుకొనుచున్న నీకనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నిన్ను నమస్కరించున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయముని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభుంది ప్రియులారా, మనమతి పరిశుద్ధైన దేవుని సన్నిధికి వచ్చిన పూర్తిగా సరైన ప్రవేశము పూర్వము మన పాపస్థిని ఒప్పుకొని క్షమాపణ మనకెంతో మేలు. మనము పాపం లేని వారిని చెప్పుకునే మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునే ఆయన మగిన వాడును నీతిమంతుని కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయును. మనము పాపం చేయని చెప్పుకునేలా ఆయన బతికనుగా చేయవరమవుదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమ పరిహారం వాడు, తన పాపములకు ప్రాశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అనించబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు ఒప్పుకుందాము. ప్రతివారు విరిగి నలిగిన ప్రభుత్వ పాపములు ఒప్పుకొనండి. పాప క్రియలో అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాప క్రియలో అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాపము మరలా చేయనట్టి ప్రయత్నం చేయవలెను. ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ప్రతివారు ప్రభు చూస్తూ వినయ మనస్కులై పాపములు ఒప్పుకొనండి. పరిశుద్ధులవైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తనను బట్టి క్రియను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన ప్రేమ బట్టి విశ్వాసని పాపను క్షమించున్నాడు, శిక్షలకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదాము. ఆమేన్. ఓ తండ్రి, నీవు పరిశుద్ధులవై ఉన్నందున పాపలను హసించుకున్నది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ కూర్చోనండి, కీర్తన పాడుకుందాము. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా.
దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని పవనానా మమను తింపుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా పామరుల మని ప్రాచ్యపకార ప్రతిఫలం బుల్బంపాలేదు భూమి కన్నా నాకశంబున్నా ఏ తుండు దైవా ప్రేమ భక్త జనులయందునా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. వాక్యం గురించి లేచిన పడండి. తన దేవుని తలంచుకుంటూ పాత్ర పొందిన పాఠము కీర్తన గ్రంథము 107వ కీర్తన 6, 7, 8, 9 వచనాలు చదువుకుందాము. వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవనాయన వారు నడిపించెను. ఆయన కృపను బట్టియు నల్లకాయం చేయు ఆశ్చర్యకాయలను బట్టియు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆశగల ప్రాణమునైన తృప్తి పరచియున్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. ఆమేన్. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత ఎడముగలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కుమారుని తలంచుకొనొచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో సువార్తల పాఠం చదువుకుందాము. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనం చదువుకుందాము. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనం చదువుకుందాము. కుమారుని తండ్రి మాటలు విందాము. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. ఆమేన్. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరిశుద్ధాత్మతని తలంచుకొనొచ్చు. పత్రిక పాఠం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35, 36, 37 వచనం చదువుకుందాము.
రోమపత్రిక 8వ అధ్యాయము 35, 36, 37 చదువుకుందాము. పరిశుద్ధాత్మ తండ్రి మాటలు విందాము. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్తుహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గులమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసుకే, హల్లెలూయా, 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 ఆమేన్. వాక్యము ఇచ్చిన తండ్రికి స్తుతి. తీయకుడైన దేవా, భూమి ఆకాశం కంటేను, వెండి బంగారం కంటేను గొప్ప దానమగ్ని గంధమాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయంగా మా చెప్పాల్సిన మాటలు నీ ప్రశ్నించినావు కనుక నీకు మా వందలను సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. విశ్వాస ప్రమాణము. అందరూ ఏకీభించండి. విశ్వాసమును ప్రతి వారు ఒప్పుకొనండి. దేవుడు ఆది అంతములేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, సంచరించు దివ్య బోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శివములపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవస్తుని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన 2వ మారు సంఘమును కొనుపోటకు మేఘాసీనుడై వత్తుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడనియు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు మాగోగను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకొననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడివేననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరకును తీర్పు విధించుననియు అవిశ్వాసను నరకములోనికి పంపిననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండవలన భూమి
పరలోకములో ఒక భాగమగలనియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలనే దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చిందనియు ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమగలనియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుత్థానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోనండి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవానరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో, స్తోత్రము చేయుము శుభకరమతితో. ధాత్రికి గడు విడుదయగల తండ్రికి, ధాత్రికి గడు విడుదయగల తండ్రికి, స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవానరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో ఉండి నిర్గమకాండము 1వ అధ్యాయము 5 వచనములు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఇవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇషాఖారు, జెబూలూను, బిన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భవాసం పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకనేక స్తోత్రములు. మీ పరిశుద్ధ వాక్యం చదువుకొని ఉన్నాము. మాతో మాట్లాడమని, మీ చిత్తమును బయలుపరచమని దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానం మీ కలుగును గాక. ఆమేన్. మనము 18 రోజులుగా నిర్గమకాండమును ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు 19వ రోజు. ఈ 19 అధ్యాయాల్లో ఎన్నో సంగతులు ఉన్నవి. వాటిని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం చదువుకున్న వాక్య భాగములో ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఏవనగా అని ప్రారంభించి వారి పేర్లు వ్రాయబడినవి వారి కుటుంబంతో సహా వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. 70 మందిగా వారు
యాకోబు గారితో ఐగుప్తునకు రావడం జరిగింది. యోసేపు గారు ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తునైన పరిపాలన చేస్తున్నారు. ఈలాగు నిర్గమకాండము ప్రారంభమయ్యింది. నిర్గమమనగా వెడలిపోవుట, అనగా ఏ జనాంగమైతే 70 మందిగా ఐగుప్తుకు వచ్చారో వారు తిరిగి బయటకు వెళ్ళిపోయే సంగతే ఈ గ్రంథములో మనం చూస్తున్నాం. 70 మందిగా వచ్చారు. వారు నానాటికి వృద్ధి పొందారు. 70 మంది కాస్త 100 మంది అయ్యారు. 100 మంది కాస్త 1000 మంది అయ్యారు. 1000 మంది కాస్త లక్షలాదిగా వృద్ధి పొందారు. అంత చక్కని వృద్ధి వారే కలిగి ఉన్నారు. దేవుడే వారిని వృద్ధి చేస్తూ ఉన్నారు. ఈలోగా యోసేపు గారు పితలైన వారు వారే తమ జీవితం ముగించి వెళ్ళిపోయిన వారై ఉన్నారు. తరువాత కొత్త రాజు వచ్చాడు, వీరిపై దృష్టి పెట్టాడు. వీరు విస్తరించారు కనుక రేపు మనకు వీరి వల్ల ఎంతైనా ప్రమాదమని అక్కడి నుంచి యుక్తిగా కుయుక్తిగా వీరిని తగ్గించే పని చేస్తున్నాడు. విస్తారముగా పనులు చేయించాడు. విస్తారముగా వారికి శ్రమ కలిగించాడు. కఠినముగా సేవ చేయించుకున్నాడు. వారి ప్రాణములు విసించినట్టుగా మనం చూస్తున్నాం. తరువాత మంద సంవత్సరం ద్వారా మగ సంతానం లేకుండా చేయడం కొరకే ప్రయత్నం చేశాడు. ఆ తదుపరి నదిలో మగబిడ్డలైన వారిని పడవేయండి, మీ కుమారుడు పుడితే నదిలో పడవేయమని చెప్పి అలాంటి గొప్ప శ్రమ కలిగించాడు. వారికి ఇన్ని శ్రమలు వచ్చి పడ్డవి. చాలా కాలము సౌఖ్యముగా సాగిపోయింది, కానీ ఇప్పుడు కష్టకాలము ప్రారంభమయ్యింది. అలా కష్టకాలము రాగానే వారు చేసిన పని ఏమిటంటే ప్రార్థించడం అనేది ప్రారంభించారు. కష్టకాలం రాగానే వారు ప్రార్థించడం ప్రారంభించారు. వారు దేవునికి మొరపెట్టే వారిగా ఉన్నారు. కన్నీరు కార్చేవారిగా ఉన్నారు. అంగలార్చేవారయ్యారు. అలాగే ఆ బాధను బట్టి వారు ప్రార్థించి ఓపిక లేక మూలికే వారికి కూడా ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కష్టకాలము రాగానే వారు ప్రార్థించే వారిగా మారారు. ప్రియమైన వారులారా, మరి నేటికాలం మనకు కూడా దేవుడే సౌఖ్యకాలం ఇచ్చారు. మనము సౌఖ్య కాలాన్ని అనుభవిస్తూ దేవుని మనము ఎంతో స్తుతించాలి. ఆ సౌఖ్య కాలము మనము స్తుతిస్తూ ప్రభువును ఘనపరుస్తూ ఉంటే మనకెప్పుడూ సౌఖ్యమే సాగిపోతుంటుంది. ప్రభే కృప చూపిస్తారు. మన సౌఖ్యకాలము మనము మన ఇష్ట ప్రకారంగా వాడుకున్నామంటే దేవుణ్ణే మనము విస్మరించి మన ఇష్ట ప్రకారంగా సాగుతున్నామంటే తర్వాత వచ్చేది కష్టకాలము. వారి కష్టకాలం వచ్చింది, ఇప్పుడు వారు ప్రార్థించేవారిగా మారారు. మనకు కూడా కష్టం వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రభువును ప్రార్థించుట, ప్రభువుకు మొర్రపెట్టుట, కన్నీరు కార్చుట. కష్టకాలం రాకముందే ప్రభువుతో సహవాసము కలిగి ఉంటే కష్టకాలం వచ్చినా కానీ అది కష్టముగా అనిపించదు. ఇది ఒక గొప్ప సత్యము. కష్టకాలం రాకముందే మనము ప్రభువుతో సహవాసం చేస్తూ ఉంటే కష్టకాలం వచ్చినా కానీ అది కష్టముగా అనిపించదు. ఆ కష్టము కూడా మనకు ఒక భాగ్యముగా ఉంటుందని మనము తప్పక గుర్తించాలి.
అది అనుభవంతో వస్తుంది. అయితే వారు కష్టకాలంలో ప్రార్థించే వారిగా ఉన్నారు. అంగలార్చారు, మొరపెట్టారు, కన్నీరు కార్చారు, వారు మూలిగిన వారుగా ఉన్నారు. మనము కూడా కష్టకాలంలో మరి ఎక్కువగా దేవునితో సహవాసం చెయ్యాలి. మన తండ్రి గారు చెప్పిన మాట ఏమిటంటే, కష్టకాలమే దేవునికి ఇష్టమైన కాలం, బాధ కాలమే బహుమాన కాలం, నిందకు 100 బహుమతులు అన్నారు. కష్టకాలం దేవునికి ఇష్టమట. ఎందుకు ఇష్టము అంటే మనం ఆయనతో సహవాసము ఎక్కువగా చేసే కాలం కాబట్టి ఆయనకి ఇష్టమే. కనుక అది వేరే భావం కాదు, కానీ దేవునికి మన మీద ప్రేమ చేత కష్టమని రాణిస్తారు. ఆ కష్టములో సహవాసం పెంచుకుంటారు, మనతో సహవాసం చేస్తారు. అందుకే దేవునికి ఇష్టమైన కాలం. ప్రియమైన వారలారా, కష్టకాలం దేవునికి ఇష్టకాలము, బాధకాలమే బహుమాన కాలం, నిందకు 100 బహుమతులు అన్నారు. కనుక కష్టాన్ని బట్టి భయపడక్కర్లేదు, బాధను బట్టి భయపడక్కర్లేదు, నిందలను బట్టి భయపడవద్దు. ప్రభే ఉన్నారు, తప్పక సహాయం చేస్తారు. కనుక మన పని ఏమిటంటే దేవునితో సహవాసం చేయుట, బలముగా ప్రార్థన చేయుట, కన్నీళ్లు కార్చుట. వారు అదే పని చేశారు. దేవుడే మోషే గారిని పుట్టించారు, పెంచి పెద్ద చేశారు. తర్వాత ఒక గొర్రెల కాపరిగా ఆయన ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన మోషే గారిని పిలిచారు, వారి దగ్గరకు పంపించారు. అప్పుడు మోషే గారు వచ్చి దేవుడు ఏమి తెలియచేశారో ఆ విషయాలు ఫరోతో మాట్లాడడం జరిగింది. అహరోనుగా తోడుగా ఉండగా మోషే గారి కార్యాలు చేస్తూ ఉన్నారు. అలాగూ దేవుడు చెప్పిన ప్రకారంగా మరి మోషే గారు సమస్తము వరుసగా చేస్తూనే ఉన్నారు. ఫరో అయితే పంపడానికి ఇష్టపడలేదు, కానీ దేవుడే అద్భుతాలు చేశారు, తెగుళ్ళు పంపించారు, తన ప్రభావం చూపించారు. ఎంత కఠోరముగా ఉన్న ఫరో అయినా కానీ, ఆ జనాంగము ఎంత కఠోరముగా ఉన్నా కానీ వారు పంపక తప్పలేదు. అలాగే దేవుడే తాను అనుకున్నవన్నీ చేసి ఆ తెగుళ్ళు పంపించి, ఆ వ్యాధులు పంపించి, ఆ బాధలు పంపించి వారికి ఆయన తీర్పు తీర్చారని మీకు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు వారు వీరిని ఎంతో భయంకరంగా బాధించారు, వీరి యొక్క రక్తం పీల్చిన వారయ్యారు. కానీ ఇప్పుడు దేవుడే దానికి తగిన విధముగా తన జనాంగం పక్షంగా ఆయన వ్యాజ్యమాడి ఆయనే తీర్పు తీర్చి వారి శ్రమలో పంపించి వారిని బయటకు నడిపించారు. దేవుడు ఎంతో గొప్ప అద్భుతం చేశారు. కాబట్టి మనం బంధకాల్లో ఉన్నాము, కానీ విడిపించేవారు దేవుడిని మనం ఇప్పుడు నమ్మవలసిన వారమై ఉన్నాం. కొంతమంది బంధకాలు కొద్ది నెలలు ఉంటాయి, కొంతమంది బంధకాలు 1 సంవత్సరం ఉంటాయి, కొంతమంది యొక్క శ్రమలు బంధకాలు బాధలు 2 ఏళ్ళు ఉండొచ్చేమో, కానీ ప్రభే త్వరగానే పరిహారం చేస్తారు. కాబట్టి మనము ఎంత బంధకాల్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, కష్టమున్నా కానీ ఆయన వైపే చూస్తూ ఉంటే అంతా మనకు మేలుకరమే. కాబట్టి అందువల్ల వారే ప్రార్థించేవారుగా మారారు, కన్నీరు కాచిన వారై ఉన్నారు, అంగలార్చిన వారుగా ఉన్నారు. ప్రభే చూచారు, విమోచకు సిద్ధం చేశారు, పంపించారు, ఎటకలక వారిని బయటకు నడిపించారు, మహాద్భుత కర్మగా కార్యం చేశారని తెలియజేస్తుంది. కానీ మనకు కూడా ఎప్పటికైనా విడుదలని మీకే తెలియజేస్తున్నా. ఒక చక్కని పద్యాన్ని అయ్యగారు రాశారు. దైవ భక్తాలికి దారిద్ర్యమబ్బును, కెరటాల కష్టముల్ పొరలివచ్చు, ఎంత ప్రార్థించినా ఎక్కువ ఎగుగాని అలలంత మాత్రము అనగకుండు, అది అట్టులుండా నిరాశా సముద్రంబు స్పష్టంబుగా గానబడుచునుండు, దైవ వాగ్దానాలు తలపునకు వచ్చినన్ చప్ప చప్పగనుండు సాగుచుండు, కష్టకాలమందున గోడ ఇష్టముగనే
ప్రభుని సేవింపనలవాటు పడిన ఎడల ఆత్మకెంతయు బలము జయము కీర్తి అప్పుడపవాది దయముల్ తప్పుకొనును. అప్పుడపవాది దయముల్ తప్పుకొనును. ప్రియమైన వాళ్ళారా, ఇదే విశ్వాస యొక్క కష్టకాలము. విశ్వాసికి ఒక్కోసారి ఎంత కష్టముగా ఉంటుంది జీవితం. అయితే చివరిగా ఏమంటున్నారు? కష్టకాలమందున కూడా ఇష్టముగానే ప్రభుని సేవింపనలవాటు పడిన ఎడల. ప్రియమైన వాళ్ళారా, మన పని ఏమిటంటే విశ్వాసము గనుక, ఆయన వారము గనుక, వాకి వెలిగిన వారము గనుక, అన్ని తెలిసేవారం కాబట్టి మనము చేయాల్సిన పని ఏమిటంటే ఎంత కష్టమున్నా కానీ ఆ కష్టంలో మనము ఇష్టముగా ప్రభువును సేవించే వారముగా ఉంటే, ఇష్టముగా ప్రభుతో సహవాసం చేసే వారముగా ఉంటే, అన్ని క్రమములు ఇష్టముగా చేసే వారముగా ఉంటే మనకు అంతా జయమే. కనుక కష్టకాలమందున కూడా ఇష్టముగానే ప్రభుని సేవింపనలవాటు పడిన ఎడల ఆత్మకెంతయు బలము జయము కీర్తి అప్పుడపవాది దయముల్ తప్పుకొనును. కనుక మనమే ఎప్పుడైతే స్థిరముగా బలముగా ఉన్నామో, ఎంత కష్టమున్నా కష్టముగా ప్రభుతో సహవాసం చేస్తున్నామో, అప్పుడు తట్టుకోలేక అవే తప్పుకుంటాయి, మనమే జయిస్తాము. కాబట్టి ఇటువంటి వారంగా తయారు కావాల్సిన తెలియజేస్తున్నాం. ఈనాడు వారి కన్నీరు కార్చారు, దేవుడే వారి కృప చూపించారు, మోషే వారికి విడుదల దయచేశారు. ఎంతో అద్భుతకరంగా వారు బయటకు వచ్చారు. వస్తు మామూలుగా రాలేదు. వీటినంతా తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు, వస్త్రం తీసుకున్నారు, వస్తువులు తీసుకున్నారు, వాహనాలు కూడా ఇంకెన్నో తీసుకున్నారు. అలాగూ వారే అన్నీ తీసుకొని మహా సమృద్ధి కలిగిన వారు బయటకు వచ్చారు. ప్రియమైన వారులారా, అలాగ సంతోషంగా బయటకు వచ్చారు. కానీ ఆ సంతోషం వారికి ఎంతోసేపు నిలబడలేదు. సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఈ ఫరోయు అతని యొక్క సైన్యము తరుముకుంటూ వచ్చారు. తరుముకుంటూ రాగానే వీరికి గొప్ప భయం కలిగింది. ప్రియమైన వాళ్ళారా, ఒక్కోసారి మనకు అన్నీ బాగా నెరవేరుతాయి, బాగుంటాయి, కానీ తర్వాత మళ్ళీ ఏదో ఒక సమస్య రావచ్చు. కానీ ఎన్ని వచ్చినా కానీ దేవుడే ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసం కలిగి సాగుతూ ఉంటే ఆయన చూసుకుంటారు. కాబట్టి ఎర్ర సముద్రం దగ్గర వారికి గొప్ప సమస్య వచ్చింది. వారు భయపడ్డారు, ఎంతో భయంకరంగా మాట్లాడారు. కానీ ప్రభే లేక దేవుడే చెప్పారు, సముద్రం పాయలు చేయమన్నారు. ఎంత అద్భుతమో చూచారా? సముద్రాన్ని కరచా పాయలు చేసేయాలంట. ఎంత సులువుగా ఉందో చూచారా? అంత సముద్రాన్ని రెండుగా పాయలు చేయడం అంటే చిన్న విషయమా? దేవునికే ఎంతో చిన్న విషయమే. ఎంత సులువుగా చెప్పేశారు. నీవేలా మరుపడుతున్నావు, సాగిపోని అసలు చెప్పమని చెప్పన్నారు. అలాగూ చెప్పమన్నప్పుడు మరి మోషే గారి అలాగ చెప్పి దేవునికి మాట ప్రకారంగా సముద్రం పాయలు చేశారు. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఎంత గొప్పదైనా దేవునికి ఎంతో సులువే. మన సమస్యలు ఎంత పెద్దవైనా కానీ ప్రభువుకు ఎంతో సులువని మీకు తెలియజేస్తున్నా. మనం భయపడక్కర్లేదు, ఆయనే ఉన్నారు. మన సమస్య ఎంత గడ్డైనా కానీ దాన్ని ప్రభు సులువుగా పరిష్కారం చేయగలవారు. కాబట్టి మనము విశ్వాసాన్ని తెలియజేస్తాం. ఎంత పెద్ద సముద్రము ఎంత సులువుగా పాయలైపోయిందో, దారి ఏర్పడింది, వారు దాటేశారు, గట్టెక్కేశారు. అలాగే మన ప్రభే గట్టెక్కేస్తారు. ప్రతి గండ నుండి ఆయనే గట్టెక్కించేవారు. ప్రతి సమస్య నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి వ్యాధిని బాధ నుండి ఆయన గట్టెక్కించేవారు. కాబట్టి మనము నిత్యము సంతోషంగా సాగాలి. నా ప్రభే నాకున్నారు, గట్టెక్కేస్తారు. మనము తప్పక విశ్వాసముగా సాగవలసిందిగా తెలియజేస్తున్నాం. వారు గట్టెక్కారు, వారే ప్రభువును ఘనపరిచారు, ఎంతో చక్కని పాట పాడారు, ఎంతో సంతోషమే. ఆ తర్వాతే వారికి మరొక సమస్య రాగానే వారు సణుగుతున్నారట. నీళ్ళు లేవు, నీళ్ళు ఉన్నా కానీ చేదు నీరు. అందువల్ల వారికి ఎంతో
మరి కోపం వచ్చి సణుగుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఇన్ని చూచారు, అయినా వారికి ఎందుకో సణుగుడు, ఎంతో బాధకర విషయం. దేవుడు వారికి అప్పుడే ప్రారంభించారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఏర్పాటు చేసి వారిని నడిపిస్తూ ఉన్నారు. ఇలాగ వారికి దేవుడు ప్రతిదీ ఏర్పాటు చేస్తే వారు ఏమి చూస్తున్నా కానీ వెండి చిన్న కష్టం రాగానే పెద్ద సణుగుడు, పెద్ద శోధన, పెద్ద బాధ. మనం విషయం జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. మన నోటితో ఎన్నో పాపాలు చేస్తున్నాము, చాలా జాగ్రత్త. అందుకే చక్కని చరణం రాశారు దేవదాసయ్య గారు. కానీ మాటలు లేని పోనీ మాటలు నీకు, కానీ మాటలు లేని పోనీ మాటలు నీకు, హాని తెచ్చును అవమానం భోగల్గు, హాని తెచ్చును అవమానం భోగల్గు, పాపవృత్తిని మానుకొను మీ. కాని మాటలు, లేనిపోని మాటలు హాని తెచ్చును, అవమానము కలుగు. కనుక మనం చేసే శుభ పాపం ఏమిటంటే నోటితో చేసే లేనిపోని మాటలే, నోటితో పలికే లేనిపోని మాటలే, కాని మాటలు, లేనిపోని మాటలు పలుకుతూ హాని తెచ్చుకుంటున్నామని తప్పక గుర్తించండి. కనుక వారికి ఇంత అద్భుతాలు చేసి నడిపిస్తూ ఉంటే, ఇన్ని మేలు చేసి నడిపిస్తూ ఉంటే, వారు విడిపి నడిపిస్తూ ఉంటే వారే ఏమైనా అర్థం చేసుకున్నారా? కనుక ఆలోచించండి. కనుక కాస్త కష్టం రాగానే అందరూ ఏకమై ప్రభువుకి మొరపెడితే, దేవునికి మొరపెడితే ఎంతో బాగుండేది. కానీ వారే కష్టం రాగానే సనగడం ప్రారంభించారు. మోషే గారిని వారు నిందిస్తున్నారు, మోషే గారిని వారు బాధపెడుతున్నారు. మరి మోషే గారిదే తప్పనట్టుగా వారు మాట్లాడుతున్నారు. ఎంత భయంకరమో చూడండి. కానీ మనం కూడా అటువంటి వారంగానే ఉంటున్నాము. తొందరపడి మాట్లాడే వారంగా ఉన్నాము, లేనిపోయిన మాటలు మాట్లాడే వారంగా ఉన్నాము, కాని మాటలు మాట్లాడే వారంగా ఉన్నాము. అందువల్ల కలిగే నష్టము ఇంతంత కాదు. కాబట్టి ఈ మరి తెలియకుండా ఈ మాటలే గొప్ప పాపముగా ఉన్నాయి. కనుక ఎంత భయంకరమో ఆలోచించి ప్రతి వారు కూడా లేనిపోయిన మాటలు మాట్లాడకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా. ఆ తర్వాత దేవుడి వారికి అన్ని ఇచ్చారు, మరాను మధురంగా మార్చారు. అలాగే నీటి లేనప్పుడు నీరు ఇచ్చారు. వారికి ఆహార విషయంలో కూడా ఎంత భయంకరంగా మాట్లాడారు. కానీ దేవుడి వారికి మన్నా కురిపిస్తామని చెప్పన్నారు, మన్నా కురిపించారు. అలాగే వారికి దేవుడే మాంసం ఇచ్చారు. అన్నీ చేసేలాగు వరుసగా వారు నడిపిస్తూ ఉన్నారు, అన్నీ ఇస్తూనే ఉన్నారు, సాగిస్తూనే ఉన్నారు. మనము కూడా నడుస్తూనే ఉన్నాము, సాగుతున్నాము. అయితే ప్రభు కృపను గుర్తించాలి. కష్టం రాగానే కష్టపెట్టి మాట్లాడడం కాదు, కానీ గతకాలం ప్రభు ఏ మేలు చేస్తారో వాటిని తలంచుకొని స్తుతిస్తే చాలు, అంత మనకు జయమని తెలియజేస్తున్నాను. కనుక మనం స్తుతించాలి, మనం ప్రభువును ఘనపరచాలి. కష్టకాలంలో మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించాలి. గతకాలం అంతా ప్రభు ఎలాగూ దాటించారో జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉంటే ఈ కష్టము అదే పరిహారం అయిపోతుంది. కానీ శనిగితే పరిహారం అవుతుందా? కనుక కాని మాటల వల్ల పరిహారం అవుతుందా? ఆలోచించండి. కనుక శనిగితే పరిహారము కాదు, కాని మాటల వల్ల పరిహారము కాదు. కానీ వెంటనే ప్రభువును స్తుతించాలి. అయ్యా, గతకాలం ఎన్నో చేసావు నాయన, ఎన్నో దాటించావు నాయన, ఇప్పుడు ఈ గండం వచ్చిందయ్యా, ఈ కష్టం వచ్చిందయ్యా, సహాయం చేయమని ప్రభువును ప్రార్థిస్తే, స్తుతించాలి. ప్రార్థిస్తే తప్పక మేలు. కాబట్టి అలా సాగాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇలాగ వారు సాగుతుండగా వారికి యుద్ధం వచ్చింది. యుద్ధంలో కూడా దేవుడు జయమిచ్చారు. ఆ తర్వాత ఇద్దరో మామగారు వచ్చారు, అలాగే భార్య బిడ్డలు వచ్చారు. వారే ఎంతో చక్కగా చేరుకున్నారు. మన మోషే గారు మామగారు కూడా ఎంత సంతోషముగా అన్ని చేశారు. మనము వాక్యంలో ఎదిగిన వారమే.
ప్రియమైన వాళ్ళు ఇలాగ వరుసగా దేవుడు నడిపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మరి 3 విషయాలు ఏమిటంటే, ఒకటి 3 విందులు. ఒకటి పస్కా విందు, వారిని ఐగుప్తు నుండి బడి తెచ్చిన విందు పస్కా విందు, వారికి విమోచన కలిగించిన విందు, విమోచన విందు అది. రెండవది ఏమిటంటే, వారు కోరారు మాంసమని, దేవుడు మాంసం ఇచ్చారు. ఆయా సమయాల్లో వారికి, ఆయా రోజుల వారికి మాంసం ఇచ్చిన వారుగా ఉన్నారు. అంతేకాకుండా వారు రోజు మన్నా ఇస్తూ ఉన్నారు. ఒకటి పస్కా విందు, అది చాలా ప్రాముఖ్యమైంది. వారిని విడిపించి నడిపించింది, లేక వారు విమోచించింది పస్కా విందు. అయితే ఆయా సమయాలు దేవుడు ఇచ్చినటువంటి విందు మాంసపు మరి విందు, వారికి మాంసం ఇచ్చారు. ఆ తరువాత ప్రతిరోజు దేవుడు వారికి మన్నా కురిపిస్తున్నారు. మరి మన జీవితంలో కూడా 3 విందులు కూడా ఉన్నవి. వీటిని మనము తప్పక అనుభవించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రభుతో సహవాసం చేస్తూ ఆయన శరీరక్తమును అందుకునే విందును మనం కలిగి ఉండాలి. అదే ప్రభు రాత్రి భోజనము, ద లార్డ్స్ సప్పర్. రెండవది, ఆయా సమయాల్లో ప్రభుతో మనము ప్రత్యేకంగా సహవాసం చేస్తూ ధ్యానం ద్వారా మనము ధ్యాన విందును అనుభవించాలి అని తెలియజేస్తున్నాను. ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ వాక్య విందు అనుభవించవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మనము నిత్యము దేవునితో సహవాసం చేస్తూ 3 విందులు అనుభవించే వారంగా తయారు కావాలి. వారికైతే పస్కా విందు ద్వారా విమోచన, విడుదల, అలాగే వారి యొక్క ఆశను బట్టి వారికి ఆహారం ఇచ్చారు, అలాగే మాంసం ఇచ్చారు, వారిని పోషించారు. అయితే మనకు ప్రతిరోజు ఈ 3 విందులు తప్పగా దేవుడిస్తారు కనుక మన సంతోషం సాగాల్సిందిగా తెలియజేస్తుంది. ప్రభుతో సహవాసం చేస్తూ ఉంటే అన్ని భాగ్యమైనకు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రభుతో సహవాసం చేస్తూ అన్ని మేళ్లు పొందాల్సిందిగా తెలియజేస్తున్నాను, అన్ని అనుభవాలు పొందాల్సిందిగా తెలియజేస్తున్నాను, అన్ని భాగ్యాలు పొందాల్సిందిగా తెలియజేస్తున్నాను. కాకపోతే చివరిగా చూసినట్లయితే 19వ అధ్యాయంలో ఏం చూస్తామంటే, ఇక మోషే గారు ఆయన దేవునితో సహవాసం చేస్తున్నారు. 18వ అధ్యాయం చూసినప్పుడేమో ఒక్క మోషే గారే రోజంతా ఉండి ఆయన వారి తీర్పు తీరుస్తూ ఉండేవారు, వారికి న్యాయం చెబుతూ ఉండేవారు. మామగారు చూచి సలహా ఇచ్చారు, దాన్ని ఆయన పాటించారు. 1000 మందికి ఒక న్యాయ అధికారిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని అలాగూ న్యాయాధిపతిని ఏర్పాటు చేశారు, ప్రధానులుగా నియమించారు. అలాగూ మోషే గారు ఈ విషయంలో చక్కని ఏర్పాటు చేశారు. అంతకుముందైతే ఒక్కరే కూర్చునేవారు, అందరూ వచ్చి రోజంతా నిలబడి ఆ వ్యాజ్యం కొరకి లేక వారి యొక్క ఆ న్యాయము కొరకు, తీర్పు కొరకు చూచేవారు. అయితే ఈ గొప్ప ఏర్పాటును బట్టి మోషే గారికి ఎంతో పని భారం తగ్గింది. అయితే కఠిన వ్యాజ్యములు ఆయన తీర్చేవారిగా ఉన్నారు. ఇలాగూ మరి వారికి సమయమే ఇంతకాలం అలా గడిచిపోయింది. కానీ ఇప్పుడే దేవునితో సహవాసం చేసే అవకాశం తెలియజేసి పని భారంను మనం కూడా మన పనుల భారాన్ని తగ్గించుకోవాలి. ఏవో పనులు పెట్టుకుంటూ మనము చేసుకుంటూ సాగిపోయామంటే మన జీవితంలో ఇక పనే తప్ప దైవ సహవాసం తగ్గిపోతుంది. కనుక దైవ సహవాసం కావాలంటే మన పనులు మనము తగ్గించుకోవాలి. కనుక నిత్యం పనులతోనే ఉన్నామంటే మనము తయారు కాలేము. కాబట్టి ప్రియమైన వారలారా ఆలోచించండి, పనుల భారం తగ్గించుకోండి, పనులు తగ్గించుకోండి, ప్రభువుతో సహవాసము పెంచుకోండి. ఎంత గొప్ప భాగ్యంగా ఉంటుందో అంత భాగ్యంగా ఉంటుంది. కాబట్టి అలా తయారు కావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. అలాగూ ఈ 19వ అధ్యాయం చూసినట్లయితే మోషేగా దేవుని దగ్గరకు ఎక్కి వెళ్ళారంట. దేవుడే మోషే గారిని మరి పిలిచారు. అయితే చెప్తున్నారు ఏమని, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి అంటున్నారు. మోషే గారు దేవుని దగ్గరికి వెళితే దేవుడు ఏమంటున్నారంటే ముచ్చటించమని చెప్పంటున్నారు. కనుక ఆలోచించండి, ఎంత గొప్ప సహవాసమో. కనుక దేవునికి మనసు ఏముందో దాన్ని మోషే గారికి దేవుడు చెబుతున్నారు. కనుక నీవే యాకోబు కుటుంబీకులతో ముచ్చటించాలి, వారికి ఇలాగ తెలియచేయమని చెప్పి అంటున్నారు.
కనుక అదే ప్రకారంగా వచ్చారు, వారితో మాట్లాడారు. మళ్ళీ వారేం చెప్పారో అది తీసుకుని పైకి మరలా వెళ్ళి దేవునితో ఈ ప్రజల మాటలు చెప్పారు. మరలా దేవుడే మరలా కొన్ని చెప్తే తీసుకొచ్చి వీరికి చెబుతున్నారు. ఇలా మోషే గారి ఈ 19వ అధ్యాయములో దేవుని దగ్గర వెళ్ళడము, దేవునికి మాట వినడము, వారు తెలియచేయడము, తర్వాత వీరి మాటలు దేవునికి చెప్పడము, ఇలాగూ చక్కని సహవాసం కలిగిన తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, మనం అలాగూ తయారు కావాలి. దేవుని చిత్తమును మనం తెలుసుకోవాలి. ప్రజలకు చెప్పేవారముగా ఉండాలి. ప్రజల యొక్క విషయములు దేవునికి చెప్పేవారముగా ఉండాలి. ఇలాంటి అనుభవమే మనం కలిగిన వారమైతే ఎంతో గొప్ప సంగతి. మోషే గారి ఈ గొప్ప కార్యం చేస్తున్నారు. దేవునికి జనాంగమునకు మధ్యవర్తిగా ఉండి ఆయన ఎంత చక్కని కార్యం చేశారో మనం చూస్తున్నాము. అంతేకాకుండా మరి దేవుడే ఆ పర్వతం మీదకి దిగొచ్చినప్పుడు ఎటువంటి విషయమో చూడండి. ఉరుములు, మెరుపులు, సంద్ర మేఘము, బురధ్వని యొక్క మహాధ్వని కలిగింది. వాళ్ళమంతా కూడా వణిగిపోయింది. అలాంటి పరిస్థితి కలిగింది. అది దేవుని రాక ఎంత ప్రభావవంతుందో ఇక్కడ చూస్తున్నామని ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియమైన వారలారా, పర్వతమంతా మిక్కిలి కంపించింది. అలాంటి ప్రభావం కనబడిందని తెలియజేస్తుంది. కాబట్టి మనమందరం దేవుని యొక్క ప్రభావమును చూచేవారము కావాలి. దేవునితో సహవాసం చేసేవారు కావాలి. అది మోషే గారు ఎక్కి వెళ్ళారు, దేవునితో సహవాసం చేశారు. ఎన్నో విషయమై మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆనాటి అనుభవమే మనం సంపాదించుకోవాలి. అక్కడైతే పర్వతానికి మేరలు ఏర్పాటు చేశారట. ఇదిగో మేర ఏర్పాటు చేసి ఎవరు రానివద్దని చెప్పన్నారు. కానీ ఇప్పుడైతేనో దేవుడే ఏ మేర ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఆ దేవుడే మనకు యేసుక్రీస్తుగా వచ్చారు. ఆయన ప్రేమతో మనకు అన్ని విషయాలు చేశారు. కాబట్టి యేసుక్రీస్తు మనకు ఏ మేర ఏర్పాటు చేయలేదు. కానీ ఆయన ఏమంటున్నారు? ఒక చక్కని మాట పలికారు, నా దగ్గరకు వచ్చినంత మాత్రం బయటకు త్రోసివేయనని చెప్పంటున్నారు. ఎంత గొప్ప మాటో ఆలోచించండి. ఆనాడైతే తన దేవుడు వారికి మేర ఏర్పాటు చేసి వారిని ఆ మేర దాటి రావద్దని చెప్పన్నారు. కానీ ఇప్పుడైతే మనకు మేర ఏమీ లేదు. కానీ ఎవరైనా సరే ఇప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చే అవకాశం కలిగించారు. అదే మనం వాక్యం చూస్తున్నాము. దయచేసి వాక్య భాగం చూడండి. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. తండ్రి నాకు అనిపించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఈ గొప్ప మాట మనం చూస్తున్నాము. ఏమంటున్నారు ప్రభు? నా యొద్దకు వచ్చి ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. ఇక ఎవరికైనా సరే గొప్ప అవకాశం కలిగించే మాట. ఎవరైనా రావచ్చు, ప్రభుతో సహవాసం చేయొచ్చు, ఆయన త్రోసివేసేవారు కాదు. కాబట్టి ఆనాడైతే మేర ఏర్పాటు చేశారు, హద్దులు ఏర్పాటు చేశారు. ఈనాడైతే ఆ మేర లేదు, హద్దులు లేవు. కానీ ఎవరైనా ఎప్పుడైనా ఆయన దగ్గరకు రావచ్చు, ఆయనతో సహవాసం చేయొచ్చు. అందుకే చక్కని పాట, ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక, ఎన్న సాక్ష్యముగాని పాపములన్నీ మోపుగా వీపు బైబడి యున్న విధి నడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. కనుక ఉన్న పాటను వచ్చేస్తాను, ఎలాగున్నాను అలాగే వచ్చేస్తాను. నేను పూర్తిగా సిద్ధపడక అవకాశం లేకపోయినా వచ్చేస్తానని చెప్పి అంటున్నారు. అంటే ప్రభు అంత అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇదిగో వారి ఆ విధంగా చెప్పుకున్నారు దేవునితో. మనం కూడా ఉన్న పాటుని దేవుని దగ్గరికి వచ్చామంటే ఆయన తప్పక మనకు మేలు చేస్తారు. కాబట్టి ఆనాడైతే మేర ఏర్పాటు చేసి
హద్దు మీరితే మేర మీరితే మన శిక్ష అని చెప్పన్నారు. కానీ ఈనాడైతే మనకి మేరేమీ లేదు, కానీ దేవుడి అంత అవకాశం ఇచ్చారు కనుక మనము నిత్యము దేవుని దగ్గరికి వచ్చి మాటి మాటికి దేవుని దగ్గరికి వచ్చి మాటి మాటికి దేవునితో సహవాసం చేస్తే మనకెంతో మేలు. ఎన్ని మార్లు వచ్చినా ప్రభు అంగీకరిస్తారు. కాబట్టి అలాగ మనం వచ్చి ప్రభుతో సహవాసం చేసి మేలు పొందాల్సిందిగా తెలియజేస్తున్నాం. మనము ఆయనకి ఇష్టమైన జనాంగముగా తయారు కావాలని తెలియజేస్తున్నాం. ఆనాడు వారు దీనికి ఇష్టమైన జనాంగముగా ఉన్నారు కాబట్టి ఆయన వారిని విడిపించి నడిపించారు. తర్వాత వాళ్ళు చాలామంది దేవుని యొక్క ప్రేమను కోల్పోయారు. విచారకరమే. కానీ మనమైతే ఆయన ప్రేమను కోల్పోవద్దు, ఆయన కృపను కోల్పోవద్దు. ఆయనతో సహవాసం చేద్దాం. ఇప్పుడైతే మనకు హద్దులు లేవు, మేర లేదు, కానీ నిత్యము దేవునితో సహవాసం చేయొచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆయనతో సహవాసం చేస్తూ మనము తప్పక మేలు పొందవలసిన వారమై ఉన్నాం. అలా ప్రభుతో సహవాసం చేయండి, గొప్ప దీవెన పొందాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇలాగ నిత్యము దేవునితో సహవాసం చేస్తూ మనము గొప్ప స్థాయికి తయారు కావాలి, భక్తుల స్థాయికి తయారు కావాలి, వధువుగా తయారు కావాలి, మేఘమెక్కేవారుగా తయారు కావాలి. అట్టి భాగ్యం ప్రభు ఒక్కొక్కరికి దయచేసి మహిమ పొందును గాక. ఆమేన్. పరిశుద్ధుల స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింపచేయని ప్రభా. మేమందరం తండ్రి ప్రత్యేకముగా తయారు కావాలి ప్రభా. ఆ జనాంగం మీరే ఎంతో చక్కగా విడిపించి నడిపించారు తండ్రి. స్తోత్రములు. వారికే విందులిచ్చారు ప్రభా. స్తోత్రములు. పస్కా విందు, అలాగే మాంసాహారం అనే విందు, అలాగే ప్రతిదినము మన్నాన్ని విందిచ్చారు ప్రభా. ఇలాగ వారిని ఎంతో చక్కగా పోషిస్తూ సాగించారు ప్రభా. అంతేకాకుండా ప్రభు మోషే గారు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి మీ చిత్తం తెలుసుకు వీరికి చెప్పడం, వీరి యొక్క మాటలు మీకు చెప్పారు ప్రభా. అలాగూ మోషే గారి ఎంత చక్కగా తండ్రి మీ మధ్య మీకును వారికి మధ్య పనిచేసాం మేము చూస్తుందని మేము తయారు కావాలి ప్రభా. ప్రత్యేకముగా తయారు కావాలి మేమే ప్రభా. మీతో సహవాసం చేస్తూ అదిగో మహిమగా రాగలిగే భాగ్యం దయచేయండి. ఈ వాక్యం ఫలింపచేసి మహిమ పొందము. దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి. కీర్తన పాడుకుందాం, కాను సంపణ చేసుకుందాం. స్తుతియు మహిమయు నీకే, క్షితి కిందివి కిన్నీటి వితత్తి కింకార్తావై వెలయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగానిచ్చు, హితుడా మా ప్రేమానికేట్లు చూపుదోను. పసిడి వర్ణ పోటెండ భాగ్యాధారలవాన, విసరు మంచి గాలి విరియు పుష్పములు, రసముల్కు పాండ్లుని రమ్య ప్రేమంచాటున్, ప్రసరించు కోతాలోపల నుందు వీవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీరు మమ్మల్ని ప్రేమించి దయచేసిన సంఘ సహవాసము కొరకు, ఆదివ సహవాసం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పరమదేవా, మీ యొక్క పాటలు పాడుకొని, మీ యొక్క ఆరాధనలో పాల్గొని, మీ యొక్క వాక్యము విని దీవించబడ్డాము నాయన. మీ యొక్క ఆశీర్వాదము కోరి కానుకలు వేసాము తండ్రి. దయతో అంగీకరించము. ఈ కానుకలు ప్రభా పరమందు భద్రం చేయండి నాయన. మీ గుబులు విప్పండి ప్రభా. మా ప్రతి ఎక్కడా తీర్చండి ప్రభా. కృప చూపించండి. ఈ కానుక తమ సేవార్థమై కార్యార్థం వాడుకుని మహిమ పొందుము. కృప చూపించము. మా కొరకు సమస్తమును ధారపోసిన త్యాగము చేసిన యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. మరి బాగా ప్రార్థన చేయండి. ప్రతి వారు ఎవరికో వారే ప్రభుతో సహవాసము మిక్కుటముగా కలిగి ఉండండి.
అలాగే తోటి వారి కొరకు బాగా ప్రార్థన చేయండి, సంఘాల కొరకు బాగా ప్రార్థన చేయండి, మిషన్ కొరకై బాగుగా ప్రార్థన చేయండి, మిషన్ అధికారుల కొరకు బాగుగా ప్రార్థన చేయండి. అలాగే రాష్ట్రము కొరకు, దేశము కొరకు, లోకము కొరకు బాగుగా ప్రార్థన చేయండి. కరోనా వ్యాధి పూర్తిగా అంతరించాలి, అందరికీ గొప్ప సంతోషము కలగాలి, అందరికీ గొప్ప నెమ్మది కలగాలి. బాగా ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నా. అన్ని విషయాల ప్రభు సహాయం చేస్తారు కనుక ఆయన వైపే చూస్తూ బలముగా సాగండి. అన్ని క్రమాల్లో బాగుగా ఏకీభించండి, బాగుగా సాగండి. ఇలాగ ప్రభువులో సాగుచూ ప్రతి మేలు పొందాల్సిందిగా తెలియజేస్తాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రాకడ గురి కలిగి అన్ని విషయాల్లో బాగుగా సాగండి. రాకడ గురితోనే పాటలు పాడుకుంటూ, రాకడ గురితోనే ప్రార్థన చేసుకుంటూ, రాకడ గురితోనే వాక్యం చదువుకుంటూ, రాకడ గురితోనే దైవ సహవాసం పాల్గొంటూ, రాకడ గురితోనే అన్ని కార్యక్రమాలు చేస్తూ, రాకడ గురి కలిగి జీవిస్తూ వధువుగా సిద్ధపడి మేఘమెక్కాలి అని భాగ్యం సంపాదించుకోనండి. మరిన్ని విషయాల్లో సహాయం చేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రములు, మీ అత్యంత కృపచేత కనికరమ చేత మీరే మాకు ఈ ఆదివారం దయచేస్తారు తండ్రి. మీతో సహవాసం చేసే భాగ్యం దయచేస్తారా మా తండ్రి. స్తోత్రములు ప్రభా, దీవించము, దయ చూపించు. వచ్చిన ఒక్కొక్కరిని దీవించము తండ్రి. మమ్మల్ని దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మా సంఘాలను దీవించండి, అలాగే సేవంతటిని దీవించండి, మిషన్ అంతను దీవించండి, మిషన్ పెద్దలైన వారిని దీవించండి, అన్ని కమిటీల వారిని దీవించండి, అందరినీ దీవించండి, మీ యొక్క మహిమ చూపించండి. ఈరోజు జరుగుతున్న ప్రతి ఆరాధనను దీవించవలసిందిగా మనవి చేస్తున్నానయ్యా. అలాగే ప్రభా, మా ప్రాంతములో, మా పట్టణములో, మా యొక్క ఆయన జిల్లా, అలాగే రాష్ట్రము, దేశము, లోకములో కరోనా వ్యాధి ఉండగా ప్రభా, ఇందువల్ల ప్రభా ఎందరో తన జీవితం కోల్పోతున్నా తండ్రి. అయ్యా కనికరించుము నాయన, కటాక్షించుము అయ్యా. మమ్మల్ని అందరినీ క్షమించండి. మా పట్టణాన్ని, మా ప్రాంతాన్ని, మా యొక్క ఆయన రాష్ట్రమును, దేశము, లోకమును దయతో క్షమించుము నాయన. క్షమించి ఈ కరోనా వ్యాధిని పూర్తిగా తను రద్దు చేసి, అంతరింప చేసి మీ యొక్క మహిమ చూపించమని కోరుకుంటున్నాను. ప్రతి వారికి మీరే ప్రత్యక్షం కండి ప్రభా. కష్టకాలంలో మీరే ప్రతి వారికి ప్రత్యక్షమై మీ చిత్తం బయలుపరచండి ప్రభా. అయ్యా ఇలాగు తన శ్రమకాలంలో మీ యొక్క కృప చూపించవలసిందిగా కోరుచున్నాను. అందరిని దీవెన చూపించండి. మేమందరము నిత్యం మీతో సహవాసం చేస్తూ మీ కృపలో సాగే భాగ్యము దయచేయమని, ఘనత కీర్తి పొందమని, వరమంతయు ప్రత్యేక నడిపించండి ప్రభా. నిరంతయు నడిపించండి ప్రభా. అలాగే సంవత్సరమంతయు నడిపించండి ప్రభా. మేఘమెక్కే పర్యంతం నడిపించండి ప్రభా. సహాయం దయచేయండి. మీ కృప చూపించమని, మహిమ ఘనత కీర్తి పొందమని, మహామహిమతో వచ్చుచున్న యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా నామకు దయచి మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియకంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని కాపుదల, నడుపుదల, సహాయము, సహవాసము సముద్ర దయచేసి ఆయన సన్నిధి కాంతి, ముఖకాంతి మనవి ప్రకాశింపచేసి ఆయనలో సాగే భాగ్యం ఇచ్చి వధువుగా సిద్ధం చేసి మేఘమెక్కించి మహిమ పొందునుగాక. ఆమేన్. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు,
శుభవందనములు నీకు, ఆనందముతో గూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో గూడిన నా హృదయ వందనములు నీకు. మరణాత.